హల్లెలూయా. ఈరోజు అంశం మన ప్రారంభం కంటే భక్తి జీవితంలో ముగింపు గొప్పదై ఉండాలి. గత దినంలో మనం చూసాం, ప్రియ సహోదరి సోదరా, ఉజ్జియా రాజు ప్రారంభము సూపర్ గా ఉన్నాడు, ముగింపు కుష్టి రోగముతో ఒకనొక ఇంట్లో నలిగిపోయి కుమిలిపోయి కృషించి కుష్టి రోగంతోనే చనిపోయాడు. ఆయన జీవితం ముగింపు భయంకరమైన ముగింపుగా మనం చూసాం. అలాగే మరొకరు చూసాం, ఎవరంటే సొలొమోను రాజును చూసాం. ఆయన ప్రారంభం సూపర్ గా ఉంది. ఆయన ప్రారంభం దేవుడి చేత దీవించబడ్డాడు, దేవుడి చేత పొగిడించబడ్డాడు. ఆయన ప్రారంభం సూపర్ గా ఉంది. ఆయన ముగింపు చూస్తే దేవుడు కోపగించుకొని, దేవుడు తన చేతికి ఇచ్చిన రాజ్యాన్ని దేవుడు పీకేశాడు, లాగేశాడు. తన దగ్గర పనిచేస్తున్న తన దాసునికి ఇచ్చాడు. ఏమీ లేని వాడుగా అవమానంతో కుషించి చనిపోయాడేమో మనం చూసాం. ఈరోజు మరొక ఇద్దరు చూద్దాం. వాళ్ళ ప్రారంభం సూపర్ గా ఉంది, వాళ్ళ ముగింపు చూస్తే చాలా ఘోరంగా ఉంది. మన జీవితాలలో, నా సహోదర సోదరా, మన భక్తి జీవితంలో ప్రారంభం ఎలా ఉందో అంతకంటే ముగింపు అనగా ప్రభు మనం పిలిచే టయానికి, ప్రభు వచ్చే టయానికి మన జీవితాలు ఆయనకి ఇష్టపూర్వకంగా గొప్పగా ఉండాలి. హల్లెలూయా. ప్రారంభం కంటే ముగింపు ఎలా ఉండాలి? గొప్పగా ఉండాలి. దేవుని స్తోత్రం. మొదట్లో చాలా మంది చక్కగా పాటలు పాడుతారు, దేవుని కనపరుస్తారు, దేవుని ఆరాధన చేస్తారు. రక్షణ పొందిన దినాల్లో, మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన దినాలలో చాలా ఆనందంగా పరుగులెత్తుతారు ప్రతి ప్రార్థనకి. పాస్టర్ గారిని అడుగుతారు, సార్ ప్రార్థన ఎక్కడుంది? కుటుంబ ప్రార్థనలు ఉన్నాయా? సంఘ కూడికలు ఉన్నాయా? లేదా ప్రత్యేకమైన ప్రార్థనలు ఉన్నాయా అని అడుగుతారు. పాటలు ఎలా పాడాలని నేర్చుకుంటారు, అలాగనే ప్రార్థన ఎలా చేయాలని నేర్చుకుంటారు. ఆ తపన ప్రారంభంలో ఉంటుంది. రోజులు గడిచే కొలది, మాసాలు గడిచే కొలది, సంవత్సరాలు గడిచే కొలది ఆ ప్రారంభ ఉన్నటువంటి ఆ భక్తి దిగజారిపోతుంది. అలా మన జీవితాల్లో ఉండకూడదు. ఈరోజు మూడో వ్యక్తిని మనం చూడబోతున్నాం. ప్రారంభం సూపర్ గా ఉంది, ముగింపు బహుఘోరంగా ఉంది. మన భక్తి జీవితం ఎప్పటికీ కూడా ప్రారంభం కంటే ముగింపు గొప్పదిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు మూడో వ్యక్తిని మనం చూడబోతున్నాం. ఆయన మొట్టమొదటిగా ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా ఉన్న సౌలు రాజుని గురించి మనం వినబోతున్నాం. ఆయన ప్రారంభం ఎలా ఉందో చూద్దాం ఒకసారి. వాళ్ళ నాన్న కీషు, ఆయన పేరు కీషు అంటారు. ఆయన బెన్యామీను గోత్రానికి సంబంధించిన వాడు. ఆయన మహాధనవంతుడు. ఆనాటి కాలంలో విస్తారమైన గాడిదలు ఆయనకున్నాయి. ఆ గాడిదలు ఉండబట్టి ఆయన గొప్పవాడు, ధనవంతుడు. ఆ ధనవంతుడు కుమారుడే సౌలు గారు. చూద్దాం ఆయన ఎంత ప్రారంభంలో దేవుడికి ఇష్టడుగా ఉన్నాడు. దేవుడు ఏర్పాటు, ప్రజలు కోరుకుంటుండగా దేవుడు ఏర్పాటు చేశాడు. మనం చూద్దాం. మొట్టమొదటిగా సౌలు యొక్క ప్రారంభాన్ని మనం చూడబోతున్నాం. దయచేసి చదవడానికి ప్రయత్నం చేద్దాం. సౌలు కీషు అనే ఒక ధనవంతుడు కుమారుడు అయి ఉన్నాడు. బెన్యామీను గోత్రానికి సంబంధించిన వాడు. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము మొదటి వాక్యాన్ని మనం చదువుకున్నాం. అబీయాకు పుట్టిన బెకోరతు కుమారుడైన సెరాకు జననమైన అబీయేలు కుమారుడుకు కీషు అనే బెన్యామీను ఒకడుండెను. కీషు భాగ్యవంతుడు, బెన్యామీయుడు. అతనికి సౌలు అనే ఒక కుమారుడు ఉండెను. అతడు బహు సౌందర్యము గల యవనుడు. ఇశ్రాయేలులో అతని సాటి సుందరుడొకడును లేడు. అతడు భుజముల మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. హల్లెలూయా. ఇజ్రాయెల్ అందరికంటే
చాలా సౌందర్యవంతుడు. ఇజ్రాయెల్ అందరికంటే వాళ్ళ తలల కంటే ఆయన చాలా ఎత్తైన వాడు. ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా సౌలుకి భుజాల వరకే ఉంటారు. ఇలాంటి ఎత్తైన వాడు, అందమైన వాడు, భాగ్యవంతుడు, ధనవంతుడు కుమారుడు సౌలుగా. ఈయన బెన్యామీను గోత్రానికి సంబంధించిన వాడు. ఈయన ప్రారంభము చాలా 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 గొప్పతనంగా కనపడుతుంది మనకు. హల్లెలూయా. ఎలా కనపడుతుంది? ఎలా కనపడ్డాడు? ఇజ్రాయెల్ ప్రజలందరికంటే సుందరుడు, సౌందర్యవంతుడు, వాళ్ళందరి తలల కంటే ఈయన ఎత్తైన వాడుగా కనపడుతుంది. వారందరి ఎత్తు కంటే ఈయన ఎత్తుగా కనపడుతున్నాడు. ఇలా ఆయన ప్రారంభం కనపడుతుంది. ఇక ముందుకు వచ్చినట్లయితే ఆయన ప్రారంభం ఎలా ఉంటుందో మనం చూద్దాం. దయచేసి 10వ అధ్యాయం మొదటి వాక్యం చదువుకుందాం. 10వ అధ్యాయం మొదటి వాక్యం. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడు. హల్లెలూయా. ప్రియ సహోదరుడా, సౌలు యొక్క ప్రారంభం మనం చూసినప్పుడు చాలా బాగా చక్కగా కనపడుతుంది. ఆయన భాగ్యవంతుడు కుమారుడిగా కనపడుతున్నాడు. ఆయన అందమైన వాడు కనపడుతున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలకు అందరికంటే ఎత్తైన వాడు కనపడుతున్నాడు. అంత మాత్రమే కాకుండా ఆయన ఇజ్రాయెల్కి రాజుగా అభిషేకం పొందిన వ్యక్తిగా మనకు కనపడుతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఏమనంటే, ఇంత అందమైన వాడు ఒకానొక రోజు తండ్రి చేత పిలువబడ్డాడు. కీషు పిలిచాడు, తన తండ్రి అయిన కీషు పిలిచి, నాన్న, మన గార్ధబములు తప్పిపోయినాయి, అనగా మన గాడిదలు తప్పిపోయినాయి. నీవు ఒక పనివాడిని తీసుకొని వెళ్ళి మన గార్ధబొమ్మను ఎత్తుకొని తిరిగి తీసుకుని రా అని చెప్పాడు. తండ్రి మాట చక్కగా వినేవాడు, తండ్రి మాట సుబుద్ధి కలిగినవాడు. వెళ్ళాడు, తన పనివాడిని తీసుకొని ఎక్కడున్నాయి గాడిదలను ఎత్తుకుంటూ వెళ్ళాడు. ఆయన వెళుతూ ఉన్నాడు. పనివాడు కూడా వస్తున్నాడు. ఇద్దరు బయలుదేరినారు. వాళ్ళు పోతుండగా దేవుని మహాసంకల్పం ఆయన మీద ఇశ్రాయేలు ద్వారా వచ్చింది. ఇశ్రాయేలు అదే టైంలో ఏమని కోరుకుంటున్నారంటే, అయ్యా సమూయేలు గారు, ఓ ప్రవక్త, నీవు మాకు ఒక రాజుని ఏర్పాటు చేయి. నీ కుమారులు మాకు న్యాయాధిపతులుగా ఉన్నారు. నీ కుమారులు లంచగొండేవారు. నీ కుమారులు న్యాయాన్ని అన్యాయంగా మార్చేస్తున్నారు. మీ కుమారులు సమూయేలు ప్రవక్త, నీ కుమారులు మా మీద న్యాయాధిపతులుగా ఉండాల్సిన అవసరము లేదు. మాకంటూ ఒక రాజు ఉంటే బాగుండు అని ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ప్రవక్త అయిన సమూయేలుని అడగ్గా, సమూయేలు దేవుడికి మొరపెట్టగా దేవుడు అంటున్నాడు, వాళ్ళు నిన్నగా త్రోసివేసింది, నన్ను త్రోసివేశాను గనుక వారికి ఒక రాజు నియమించు అని దేవుడు చెప్పాడు. అదే టైంలో కీషు కుమారుడైన సౌలు తన గాడిదలు ఎత్తుకుంటూ అలా 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 వచ్చేశాడు. ఇప్పుడు సమూయేలు ప్రవక్తతో దేవుడు చెప్తున్నాడు, అదిగో వస్తున్న ఆ వ్యక్తిని ఇజ్రాయెల్ ప్రజలకి రాజుగా అభిషేకం చెయ్యి అన్నాడు. అదే మనం చదివిన వాక్య భాగం. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం మొదటి వాక్యం. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడని చెప్పి ఇలాగూ సెలవిచ్చాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. గాడిదలు ఎత్తుక్కునేవాడు ఈరోజు ఏ స్థాయికి మారాడు? రాజు స్థాయికి మార్చబడ్డాడు. ఇది ఇశ్రాయేలు కోరుకున్న కోరికను బట్టి దేవుడు సౌలుని ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా నియమించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన ప్రారంభం ఎలా ఉంది చూడండి. ఏమంటే గాడిదలు ఎత్తుకుంటూ పోతుండగా
ఏమండి, ఇజ్రాయెల్ ద్వారా దేవుడు ఒక రాజు పోస్టును ఎత్తిపెట్టి సమూయేలు ప్రవక్త ద్వారా అభిషేకం చేయించి రాజుగా నియమించాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మనం ఏదో బాగుట్టుకొని వెళ్తా ఉన్నాం, దాని ఎత్తుకుంటూ దాన్ని పొందుకోవడానికి ఎత్తుకుంటూ వెళుతున్నాం. వెళ్ళిన టైంలో ఒకనొక అధికారి మన దగ్గరకు వచ్చి, ఏమయ్యా, ఏం వెతుకుతున్నావు? నేను ఎత్తుకుంటూ వచ్చాను, నీవు మా ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన స్థానంలో నేను నిన్ను ఒక అధికారిగా నియమించబోతున్నాను అని అంటే మన జీవితాలు ఎట్లుంటాయి? చెప్పాలి ఎట్లుండేమా? ఆనందమే ఆనందం. అయ్యో, నా వస్తువు పోయింది, ఆ వస్తువు కోసం నేను వస్తుంటే నాకు ఈ యొక్క గొప్ప భాగ్యం ఏంటి అని ఆశ్చర్యపోయి ఆనందించి గంతులు వేస్తాం. ఇలా ఉంది ఎవరి ప్రారంభము? సౌలు రాజు ప్రారంభం. హల్లెలూయా. గాడిదలు ఎత్తుకునేవాడిని దేవుడు ఏం చేశాడు? రాజుగా చేశాడు. ఇది ఆయన ప్రారంభం. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అద్భుతులు కాదు, రాజు చేయబడిన తర్వాత అందరూ ఆయన గౌరవిస్తున్నారు, అందరూ ఆయన అభిమానిస్తున్నారు, అందరూ ఆయన పన్ను కడుతున్నారు, అందరూ ఆయనకి ఒక విలువనిస్తున్నారు. హల్లెలూయా. అర్థమవుతుంది కాదు, కొంతమంది పైకిమాలిన మనుషులు కూడా ఉన్నారంట, రాజును లెక్క చేయకుండా, ఆయనకు కానుకలు ఇవ్వకుండా ఆయన్ని అవమానపరిచినడు కూడా ఉన్నారు. ఇలా ఆయన ప్రారంభము సూపర్ గా ఉంది. ఒక్కసారి మనం చదివినట్లయితే మరొక మాటను మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి నా సహోదరి సోదరులారా, ఇప్పుడు సౌలు రాజు జీవితాన్ని ఒకసారి మనం చూసినట్లయితే ఎంత చక్కగా ఉంటుందో మనం చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం. చూడండి ఒకసారి 13వ అధ్యాయం మొదటి వాక్యాన్ని చదువుకుందాం. 13వ అధ్యాయం మొదటి వాక్యం చదువుకుందాం. 13వ అధ్యాయం మొదటి వాక్యం, సౌలు 30 ఏళ్ల వాడై ఏలనారంభించను. హల్లెలూయా. అభిషేకం పొందిన తర్వాత రాజుగా అభిషేకం పొందిన తర్వాత ఎన్నో సంవత్సరాల నుంచి పరిపాలన ప్రారంభించాడు? 30వ సంవత్సరం నుంచి పరిపాలన ప్రారంభించాడు. హల్లెలూయా. ఈయన పరిపాలన చేయక మునుపు దేవుడు ఒక అద్భుతమైన మాట ఆయనతో మాట్లాడాడు సమూయేలు ప్రవక్త ద్వారా. ఏమని మాట్లాడాడంటే, ఓ సౌలు, నువ్వు రాజు అయ్యావు కదా, నీ రాజ్య పరిపాలన సుఖంగా ఉండాలంటే, నీ రాజ్య పరిపాలన ఆశీర్వాదకరంగా ఉండాలంటే, నీ ప్రజలు క్షేమకరంగా ఉండాలంటే, నీవు దీవెనకరంగా ఉండాలంటే, ఇదిగో నేను చెప్పే మాట చక్కగా తీసుకో అంటున్నాడు దేవుడు సమూయేలు ప్రవక్త ద్వారా. ఆ మాట మనం చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం. 12వ అధ్యాయము 13వ వాక్యం చదువుతున్నాం. కాబట్టి మీరు కోరి ఏర్పరచుకున్న రాజు ఇతడే, యెహోవా ఇతడిని మీ మీద రాజుగా నియమించి ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు సేవకుడైన సమూయేలు ప్రవక్త అంటున్నాడు, మీరు ఇశ్రాయేలురా, మీరు కోరుకొని ఏర్పరచుకున్న రాజు ఇతడే. ఏమండి, ఆయన ప్రారంభం సూపర్ గా కనపడుతుంది. తర్వాత కంటిన్యూ చేద్దాం. అదే వచ్చిన, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను ఆశ్రయించిన ఎడల మీకు క్షేమము కలుగును. హల్లెలూయా. మీ రాజు గాని మీరు గాని దేవుని ఆజ్ఞ ప్రకారం నడవకుండా దేవుని ఆజ్ఞను భంగం చేసిన ఎడల మీకు క్షేమం ఉండదు. భంగము చేయకుండా ఆజ్ఞ ప్రకారం నడిచిన ఎడల మీకు క్షేమము, మీ రాజుకి క్షేమం, మీకు క్షేమం అని దేవుడు సమూయేలు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. మరొకసారి లాస్ట్ లైన్ చదువుదామా? మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. హల్లెలూయా. దేవుడు
ఇశ్రాయేలు ప్రజల క్షేమాన్ని కోరుకుంటున్నాడు, అలాగే రాజుగా చేయబడిన సౌలు క్షేమాన్ని కోరుకుంటూ ప్రారంభంలో దేవుడు ఈ విషయాలు చెప్తున్నాడు. అలా చెప్పి తర్వాత కింద భాగంలో ఏమంటాడు తెలుసా? ఒకవేళ గాని మీరు గాని మీ రాజు గాని నా మాట వినకపోయిన ఎడల నేను మీకు విరోధంగా మారిపోతాను అంటున్నాను. చదువుకుందాం కింద మాట. 15వ వచనం. అయితే యెహోవా మాట వినక ఆయన ఆజ్ఞను భంగము చేసిన ఎడల యెహోవా హస్తము మీ పితరులకు విరోధముగా ఉన్నట్లు మీకును విరోధముగా ఉండును. మీరు నిలిచి చూస్తుండగా యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, మీ జీవితాల్లో విజయాన్ని ఇస్తాడు, మీ జీవితాల్లో ఆశీర్వాదాలు ఇస్తాడు, మీ జీవితాల్లో క్షేమం ఇస్తాడని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. సౌలు జీవితము ప్రారంభం చూసినప్పుడు ఆయన ఒక భాగ్యవంతుడు కుమారుడిగా కనపడుతున్నాడు, బెన్యామీను గోత్రానికి సంబంధించిన వాడు కనపడుతున్నాడు. అదుమాత్రం కాదు, చాలా వంతుడిగా కనపడుతున్నాడు. అదుమాత్రం కాదు, ఇశ్రాయేలు ప్రజల అందరికంటే ఎత్తైన వాడిగా కనపడుతున్నాడు. ఆ తర్వాత ఆయన మనం చూస్తూ వచ్చాం. ఇశ్రాయేలు ప్రజలు అందరూ ఆయన్ని రాజుగా కోరుకున్నది చూశాం. ఆ తర్వాత దేవుడు కూడా సమయంలో ప్రవక్త ద్వారా ఆయన రాజుగా అభిషేకించింది చూస్తున్నాం. ఆయన ప్రారంభం సూపర్ గా ఉందని చూస్తున్నాం. ఆ తర్వాత దేవుడు చెప్తున్నాడు, మీరు గాని మీ రాజు గాని నా ఆజ్ఞను భంగం చేయకుండా నా ఆజ్ఞ ప్రకారం నడిస్తే మీకు క్షేమము కలుగును అని చెప్తున్నాడు. ఒకవేళ మీరు గాని మీ పితరులాగా నా ఆజ్ఞను భంగము చేసిన నా హస్తం మీకు విరోధముగా ఉంటుందని దేవుడు మాట్లాడాడు. ఇది సౌలు యొక్క ప్రారంభ జీవితం. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. 30వ సంవత్సరం రాజ్య పరిపాలన చేశాడు. అందరూ కూడా చాలా సంతోషించారు. కానీ కొందరు పనికిమాలిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు సంతోషించలేకపోయారు. ఇలా ఉండగా రోజులు గడుస్తుండగా ప్రారంభం బాగానే ఉంది, ప్రారంభం దీవెనకరంగా ఉంది, ప్రారంభం మేలుకరంగా ఉంది, ప్రారంభం క్షేమకరంగా ఉంది. రోజులు గడుస్తున్నాయి. కొంచెం స్థాయికి వచ్చేసాడు, అందరు గుర్తింపులోకి వచ్చేసాడు. ఆ తర్వాతనే ఆయనలో ప్రారంభంలో ఉన్న ఆ మంచి స్థితి కోల్పోతూ ఉన్నాడు. ఎప్పుడు కోల్పోతారంటే దేవుని మాట వినకుండా ఎవరైతే అజాగ్రత్తగా ఉంటారో ప్రారంభ స్థితిని పోగొట్టుకుంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రారంభ స్థితిని పోగొట్టుకుంటారు. అదే జరుగుతుంది. ఇప్పుడు ఏం జరిగిందంటే ఇశ్రాయేలు ప్రజల మీదకి ఫిలిష్తీయులు ఇసుక రేణువులంతా ప్రజలు తండోపతండాలకు యుద్ధానికి వస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలందరికీ ఎవరండి రాజు? సౌలు గారు ఉన్నారు. ఇప్పుడు సమయాల ప్రవక్తను పిలిచాడు. ఫిలిష్తీయులందరూ కూడా భయంకరంగా ఇసుక రేణువులంతా ప్రజలు రథాలతోనూ కత్తులతోనూ ఆయా ఆయుధాలతోనూ ఆయన మీదకి రాబోతున్నారు, ఆయన ప్రజల మీదకి రాబోతున్నారు. ఈ టైంలో సమయాల ప్రవక్త చెప్పాడు, నేను వస్తున్నాను, నేను వచ్చి దేవుడికి బలిస్తాం, బలిచ్చిన తర్వాత మనం యుద్ధానికి వెళ్తాం, అప్పుడు మనకు విజయం కలుగుతుంది ఫిలిష్తీయుల మీద అని సమయాల ప్రవక్త రాజుతో చెప్పున్నాడు. ఇప్పుడు సౌలు రాజు గిల్గాలు అనే ప్రాంతానికి వచ్చున్నాడు. ఆయన ప్రజలందరూ వచ్చున్నారు. ఇశ్రాయేలు ప్రజల మీదకి ఫిలిష్తీయులు తండోపతండాలుగా రాబోతున్నారు. ఈ టైంలో తండోపతండాలుగా ఇసుక రేణువులంతా ప్రజలు ఫిలిష్తీయులు ఇశ్రాయేలు మీదకి వస్తుండగా రాజుతో ఉన్న అధికారులు ప్రజలు అందరూ వీళ్ళ చేతులు మేము ఓడిపోతాం అనుకొని అనేకులు ఇశ్రాయేలు ప్రజలు కొండల్లోనూ గుట్టల్లోనూ తుప్పల్లోనూ దాగుకోవడానికి పరిగెత్తి వెళ్ళిపోయారు. ఇప్పుడు సౌలు కాడ కొద్ది మందే ఉన్నారు. ఈ టైంలో సమయాల ప్రవక్త వచ్చి బలి ఇవ్వాల. 7 రోజులు అయిపోయింది. ఇప్పుడు సమయాల ప్రవక్త రాలేదని సౌలు రాజే ఆ బలును నా దగ్గర తీసుకురండి, ఈ ప్రజలందరూ నా నుండి వెళ్ళిపోకుండా
ఫిలిష్తీయులు నా మీదకి వచ్చి యుద్ధం చేయకుండా, నా ప్రజల మీదకి వచ్చి యుద్ధం చేయకుండా దేవుడు విజయం ఇచ్చినట్లుగా బలులను నేను దగ్గర తీసుకురానని చెప్పాడు. ఏమండి, దేవుని ఆజ్ఞను మీరుతున్నాడు. బలులు ఇవ్వాల్సిన పని ఎవరిది? సేవకుడైన సమయనిది, ప్రవక్త అయిన సమయనిది, యాజకుడైన సమయనిది. ఏమండి, ఎంత ప్రమాదం నీ మీదకి వచ్చినా, ఎంత ఆటంకాలు నీ మీదకి వచ్చినా సేవకుడు చేయాల్సిన పని నువ్వు చేయకూడదు. అది దైవ చిత్తము. దేవుని ఆజ్ఞను భంగం చేయడానికి సౌలు పూనుకున్నాడు. ఇక్కడే ఆయన ప్రారంభ స్థితిలో నుంచి, ఉన్నతమైన మంచి స్థితిలో నుంచి దిగజారబోతున్నాడు. ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడో ఒకసారి మనం చదువుకుందాం. ఎలా దిగజారిపోతున్నాడో మనం చూద్దాం. 13వ అధ్యాయము 7వ వాక్యాన్ని మనం చదువుకుందాం. కొందరు హెబ్రీయులు యోర్దాను నది దాటి గాదు దేశమునకు గిలాదునకు వెళ్ళిపోయిరి. గాని సౌలు ఇంకను గిల్గాలలోనే ఉండెను. జనులందరూ భయపడుచు అతను వెంబడించేది. అంతకు మునుపు చూసినట్లయితే 6వ వచనం చదువుకున్నాం. ఇశ్రాయేలును దిగులు పడుచు వచ్చి తాము ఇరుకులో ఉన్నట్లు తెలుసుకొని గుహల్లోను, పొదల్లోను, మెట్టల్లోను, ఉన్నత స్థలముల్లోను, కోపములలోను దాగిరి. అనేకులు వెళ్ళిపోయారు దాక్కోవడానికి. కొంతమంది భయపడిపోతున్నారు. ఈ టైంలో సౌలు సేవకుడి కోసం ఎదురు చూడకుండా, ఏమండి, దేవుడికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? జరిగిపోయిన దాన్ని వెనక్కి తీసుకురాగలడు మన దేవుడు. హల్లెలూయా. వారిలో ఒంటైన వాడు చాలు, ప్రభు ఉంటే చాలు 1000 మంది అవుతారు. అందరూ వెళ్ళిపోతున్నారని, నాకెవరు లేరని సేవకుడు చేయాల్సిన పని, దైవ చిత్తాన్ని అను చేయడానికి ప్రయత్నం చేశాడు. ఇక్కడే మంచి స్థితిలో నుంచి దేవుని యొక్క ఆజ్ఞను భంగం చేస్తూ దిగజారిపోతున్నాడు. వీళ్ళందరూ నా దగ్గర నుంచి వెళ్ళిపోతున్నారు. పిలిచిన నా మీదకి వచ్చేస్తున్నారు. నా జీవితం ఏమైపోద్దో, నేనేమైపోతానో, నాకు అందరూ దూరం అయిపోయారు. ఈ సేవకుడు చూస్తే నన్ను పట్టించుకోలేదు. ఇంకా 7 రోజులు అయినా కూడా రాలేదు, 7వ రోజు అయినా కూడా ఇంకా రాలేదు అని సాహసించి తనంతట తానే బలివ్వడానికి దేవుడికి ముందుకొచ్చాడు. ఆ వచనాన్ని కూడా మంచి 8వ వచనం. సమూయేలు చెప్పినట్లు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవటయు, జనులు తన యొద్ద నుండి చెదిరిపోవటయు చూసారా, దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలులు అర్పించెను. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. ఒక్క క్షణం ఆగుంటే దేవుడు దేవుని యొక్క వాక్యాన్ని ఆయన భంగం చేయకుండా ఉండేవాడు. దేవుని చిత్తాన్ని ధిక్కరించి, దేవుని యొక్క ఆజ్ఞను భంగం చేసి తనంతటి తాను సాహసి చేసేసాడంటే దేవుడికి బలి అర్పించేశాడు. అర్పించిన వెంటనే దైవజనుడు సమూయేలు గారు వచ్చేశాడు. వచ్చి అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? చదువున తర్వాత మాట, సౌలు అతన్ని కలుసుకొని అతనికి వందనము చేయటకై బయలుదేరగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సౌలు రాజు సమూయేలును కలుసుకొని వందనము చేయగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తర్వాత ఇప్పుడు సమూయేలు ఏమంటున్నాడు చూద్దాం. సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగను. అందుకు సౌలు, జనులు నా యొద్ద నుండి చెదిరిపోవటయు, అనగా నువ్వు చెప్పిన కాలమున నీవు రాకపోవటయు, ఫిలిష్తీయులు మిష్పాకులో మిక్మషులో కూడి ఉన్నట్టు నేను చూచి ఇంకను యెహోవాను శాంతిపరచుక మునిపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతటి నేనే సాహసించి దహన బలి అర్పించితనని. ఏమండి, దైవజనుడు రాకమునిపే, దేవుని చిత్తంలో ఏర్పాటు చేయబడిన దైవజనుడు రాకమునిపే నీ అంతటి నీవే ఇశ్రాయేలు ప్రజల మీదకి, తన మీదకి ఫిలిష్తీయులు వస్తారని చెప్పి సాహసించి ఏం చేశాడు? బలులు అర్పించేశాడు. ఇదిగో సాహసించి అర్పించింది. ఇప్పుడే ఆయన ప్రారంభ దశలో నుంచి, లేదా మంచి ప్రారంభంలో నుంచి దిగజారిపోతున్నాడు. ఇప్పుడు దేవుడు సమూయేలు ప్రవక్త అంటున్నాడు. తర్వాత మాట మనం చదివితే వాక్యం 13వ వచనం.
అందుకు సమూయేలు ఇట్లా నేను నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేక పని చేసితివి. నీ రాజ్యము ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలసి ఉండెను, అయితే నీ రాజ్యము నిలవదు. ఇప్పుడే మంచి ప్రారంభంలో నుంచి ఏమైపోతున్నాడు? దిగజారిపోతున్నాడు. నీ రాజ్యము నీ చేతిలో. ఎందుకని చెప్పండి? దేవుని ఆజ్ఞను సౌలు రాజు ఏం చేశాడు? భంగము చేశాడు. అందుకే ఆయన రాజ్యం ఆ చేతిలో నిలవదు. సదాకాలం ఉంచాలనుకున్నాడంటే దేవుడు రాజ్యాన్ని, కానీ ఇప్పుడు ఏమైపోతుంది? ఈ రాజ్యం నీ చేతిలో. ఇది ఏమండి ముగింపులోకి వస్తున్నాడు. ఇది మొదట పర్యాయం చేసిన తప్పు ఎవరండి? సౌలు. ఇకపోతే రెండో పర్యాయం కూడా దేవుడు చెప్పాడు సమూయేలుతో, సౌలుతో చెప్పాడు, సౌలు రాజుతో చెప్పాడు. ఏమనంటే, ఇదిగో నా ప్రజలు ఐగుప్తు దేశంలో నుంచి కానాను దేశానికి వచ్చేటప్పుడు అమాలేకులనే ప్రజలు నా ప్రజల్ని చాలా ఇబ్బంది పెట్టారు. కనుక సౌలు రాజా, నీవు అమాలేకుల మీదకి వెళ్ళి అమాలేకుల్ని కనికరించకుండా రాజుతో సహా, పిల్లలతో సహా, స్త్రీలతో సహా, పురుషులతో సహా, ఎడ్లతో సహా, మేకలతో సహా, గొర్రెలతో సహా అన్నిటినీ నిర్మూలన చేయమని దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పింది ఏం చేయాలైనా చెయ్యాలి. చూద్దాం ఆ మాటలు. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదువుకుందాం. సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకులు ఇశ్రాయేలుకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చింది కదా. కాబట్టి నీవు పోయి కనికరింపుగా అమాలేకులను హతము చేయొచ్చు. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎత్తులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబొమ్మలనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకులను నిర్మూలన చేయమని చెప్పాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండో మారు దేవాతి దేవుడు సమూయేలు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. ఇదిగో నా ప్రజలు ఐగుప్తు దేశం నుంచి కానాను దేశానికి వచ్చేటప్పుడు అమాలేకులు నా బిడ్డల పక్షాన చేసింది నాకు గుర్తుంది. ఓ సౌలు రాజ్యాన్ని వెళ్ళి కనికరించకుండా ఈ విధంగా అందరినీ హతము చేయమని దేవుడు చెప్పాడు. చెప్పింది చేయాలా లేదా? ఎవరు చేయాలి? అలాగే నీవు నేనేం చేయాలో తెలుసా? శరీర కార్యము చంపాలి మనం కూడా. ఆ రోజు సౌలుని వడ్డని చంపమని దేవుడు చెప్తే అతను చంపకుండానే ఏమండి కొన్నిటిని దాచుకున్నాడు. ఏమండి ఒకసారి మనం గమనించినట్లయితే ఆయన ప్రజలు అమాలేకుల మీదకి వెళ్ళి నీచమైన పశువులను, బలహీనమైన పశువులను వాటిని చంపి, అనేక మందిని చంపి, ఏమండి మంచి క్రొవ్వు పట్టిన పొట్టేళ్లను, క్రొవ్వు పట్టిన ఎడ్లను, అలాగే అమాలేకుల యొక్క రాజు అగుగును ప్రాణముతో పట్టుకొని ఆయన వచ్చి వాటిని భద్రం చేసుకున్నాడు. అగుగున రాజుని అనగా అమాలేకుల యొక్క రాజుని ప్రాణంతో తీసుకొచ్చాడు. దేవుడు ఏం చెప్పాడండి? అమాలేకులందరినీ కనికరించగా అందరిని నిర్మూలన చేయమంటే నిర్మూలన చేశాడా? చేయలేదు. అప్పుడు ఆ రాత్రి దేవుడు చూశాడు, అయ్యో సౌలును రాజుగా పెట్టినందుకు నేను పశ్చాత్తాపడుతున్నా, అందుకు నా మాట వినడము లేదు అనే సమయంలో ప్రవక్త ఆ రాత్రి మాట్లాడాడు. ఉదయకాల సమయంలో సమయంలో ప్రవక్త సేవకుడు సౌలు రాజు దగ్గరికి వచ్చాడు. సౌలు రాజు దగ్గరికి వచ్చి, నీవు దేవుని ఆజ్ఞను మీరినావు, దేవుని మాట వినలేదు అని మాట్లాడుతున్నాడు. ఆ మాట మనం చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. నా సహోదరి సోదరా, 13వ వచనం చదువుకుందాం. తరువాత అతడు సౌలు నద్దకు రాగా, సౌలు యెహోవా నీకు ఆశీర్వాదము కలుగును గాక, యెహోవా ఆజ్ఞను
నేను నెరవేర్చితనగా. ఏమండి, ఉదయకాల సమయంలో, ఈ ఉదయకాల సమయంలో సమూయేలు ప్రవక్త దేవుడి చేత మాట్లాడబడిన తర్వాత ఆయన లేచి సౌలు దగ్గరికి వచ్చాడు. సౌలు దగ్గరికి వచ్చి మాట్లాడుతున్న మాట ఇదే. మరొకసారి చదువుకున్న 13వ వచనం. తరువాత అతడు సౌలు దగ్గర రాగా, సౌలు, యెహోవా నీకు ఆశీర్వాదము కలుగును గాక. ఏమండి, ఎవరిని ఆశీర్వదించాల్సింది? సమూయేలు సౌలు దగ్గరకు రాగా సౌలు రాదంటాడు, యెహోవా నీకు ఆశీర్వాదము కలుగును గాక అని సేవకుడితో మాట్లాడుతున్నాడు. సేవకుని ఆశీర్వదిస్తుంది ఎవరు? సౌలు. అంటే అంత స్థాయికి ఎదిగిపోయాడు ఆయన. ఇక్కడ ఇప్పుడు సమూయేలు ఏమంటున్నాడు చదువుకుందాం. ఆ రాత్రి దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. సౌలు రాజు నా మాట వినలేదు, నువ్వు వెళ్ళి హెచ్చరిక చేయమన్నాడు. అతడు బలిసిన వాటిని దాచుకున్నాడు, క్రూరుల వాటిని దాచుకున్నాడు, నీచమైన వాటిని మాత్రం చంపాడు. అమాలేకుల యొక్క రాజు అగగును ప్రాణంతో పట్టుకుని వచ్చాడని సమూయేలుతో దేవుడు మాట్లాడగా సమూయేలు ఉదయకాల సమయంలో సౌలు రాజు దగ్గరికి వెళ్ళాడు. ఏమయ్యా, దేవుని మాట నీవు మీరినావంటే అప్పుడు సమూయేలు ప్రవక్తని ఏమంటున్నాడు తెలుసా? అలాగనవద్దు, నేను దేవుని మాట నెరవేర్చానంటున్నాడు. ఎవరండి? సౌలు రాజు. ఏమంటున్నాడు? ఒకసారి చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం. 14వ వచనం చదువుకుందాం. సమూయేలు అలాగైతే నాకు వినపడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రైతులను ఎక్కడవని అని అడిగాను. 15వ వచనం. అందుకు సౌలు అమలేకుని వద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చి నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకు జనులు గొర్రెల్లోనూ ఎడ్లలోనూ మంచి వాటిని ఉండనిచ్చిరి. మిగిలిన వాటన్నిటిని మేము నిర్మూలన చేస్తామనగా సమూయేలు అంటున్నాడు, నీవు మాట్లాడ పని లేదు, నువ్వు మాట్లాడదు, దేవుడు చెప్పింది నువ్వు చేయలేదు కనుక నువ్వు మాట్లాడొద్దు అంటున్నాడు సమూయేలు ప్రవక్త. అప్పుడప్పుడు దైవజనుడు కూడా మనల్ని అంటున్నాడు, నువ్వు మాట్లాడుతో. ఎందుకు తెలుసా? దేవుడి మాటకు నువ్వు లోబడ్డా. వెంటనే సౌలు రాజు సమూయేలుతో ఏమంటున్నాడు చదువుదాం. యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును, వినమని సౌలు తనగా సౌలు చెప్పమని. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు? అల్పుడుగా ఉన్నావు అనగా బెన్యామీను గోత్రం చాలా చీపు, చాలా తక్కువ వాడివి, అల్పుడుగా ఉన్నావు. దేవుడు మాట్లాడుతున్నాడు మనకు సత్యదునైనా. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రములకు శిరస్సవైతివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించును. మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకులను నిర్మూలన చేయము, వారు లయముకు వరకు వారితో యుద్ధము చేయమని సెలవీగా నీవు ఎందుచేత యెహోవా మాట వెనుక దోపుడు సొమ్ము మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేస్తేవనెను. అందుకు సౌలు ఏమంటున్నాడు తెలుసా? ఇప్పుడు కూడా ఒప్పుకోవట్లేదు సౌలు, తిరగబడుతున్నాడు సేవకుడి మాటకి. దేవుడు ఇలా మాట్లాడుతుండగా సమూయేలు ద్వారా తిరగబడుతున్నాడు సౌలు. ఏమంటున్నాడు చదువుకుందాం తర్వాత మాట. సౌలు అంటున్నాడు, ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గములో పోయి అమాలేకుల రాజైన అగగును తీసుకుని వచ్చి తిని, కానీ అమాలేకులను నిర్మూలన చేసి తిని. అయితే గిల్గాలలో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములకు గొర్రెల్లోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చింది అని సమూయేలుతో చెప్పాను. ఇంకా వాదిస్తున్నాడు. అసలు అందరూ చంపమంటే నేను అగగును తీసుకొచ్చాను, అమాలేకులందరూ చంపేశాను అని ఈ మాటలు చెప్తున్నాడు. అన్నిటిని చంపంటే ఇదిగో నీ దేవుడే యెహోవాకు బలి ఇయ్యడానికి నీ ప్రజలు తీసుకొచ్చారంటున్నాడు. ప్రజల మీద తోచేస్తున్నాడు. చెప్పిన మాట విన్న, ఆజ్ఞను మీరా. ఇప్పుడు సమూయేలు ప్రవక్త అంటాడు, నాయన నీ గొర్రెలు ఎందుకు, నీ ఇడ్లు ఎందుకు, నీ బలులు ఎందుకు అన్నట్టు మాట్లాడుతున్నాడు. సమూయేలు అంటున్నాడు ఇప్పుడు. అందుకు సమూయేలు
తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా? ఆలోచించము. దేవునికి స్తోత్రం. ఏమండి, నీ ప్రారంభ స్థితిలో చక్కగా దేవుని మాట వింటావు. ఆ రోజు దేవుడి మాట విన్నాడు. రోజులు గడిచే కొలది ఒక మంచి పేరు వచ్చి ఒక ఆశీర్వాద స్థితి వచ్చిన తర్వాత ఇక దేవుడి మాట వినాం. దేవుడి మాట వినలేదని సేవకుడి ద్వారా మాట్లాడితే సేవకుడికి కథలన్నీ చెప్తా ఉంటాం, పొంగతా ఉంటాం, వ్యతిరేకంగా మాట్లాడుతాం. అయ్యా దేవుడు ఇలా చేయబడంటే లేదు నేను ఇలా చేసినానంటాం. చివరికి మనమే దేవుడికి విరోధంగా మారిపోతాం. ఆత్మీయ స్థితిలో నుంచి అనగా ప్రారంభం వచ్చి ఆత్మీయ స్థితిలో నుంచి దిగజారిపోయి మన జీవితాన్ని ప్రశ్నపట్టించుకుంటాం. అదే ఇక్కడ జరుగుతుంది సౌలు జీవితంలో. ఏమండి, పలు అర్పించుడి కంటే పొట్టేలుకో అర్పించుడి కంటే యెహోవా మాట వినడము శ్రేష్టము. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు అంటూ కిందకు వచ్చి ఏమంటాడు తెలుసా? కింద వచ్చిన చూస్తే ఏమంటాడు చూద్దాం. ఒక్కసారి మనం 23వ వాక్యం చదువుకుందాం. తిరుగుబాటు చేయుట సోది చెప్పుట అను పాపముతో సమానం. ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నాడు? సేవకుడి మీద తిరుగుబాటు చేస్తున్నాడు. అందుకే సమూయేలు ప్రవక్త అంటాడు, నువ్వు తిరగబడుతున్నావు కదా, నువ్వు తిరగబడే విధానం సోది చెప్పుతో సమానము అంటున్నాడు. తర్వాత మాట కూడా చదువుకుందాం. మూర్ఖతను అగుపరచుట మాయా విగ్రహము గృహ దేవతలను పూజించుటతో సమానము. తిరగబడుతున్నావు. మాయా విగ్రహములను గృహ దేవతలను పూజించిన దాంతో సమానం. నువ్వు విగ్రహాలను కూడా వైపినావు అన్నట్టు సమయంలో మాట్లాడుతున్నావు. తర్వాత ఏమంటారు చూద్దాం. నీవు యెహోవా ఆజ్ఞని నీవు విసర్జించడం కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించనగా. ఎంత భయంకరమో చూడండి. నా సహోదర సోదరా, విసర్జించేశాడు. ఇక మీదట నువ్వు రాజుగా ఉండనక్కర్ లేదు, దేవుడు విసర్జించేశాడని చెప్పేసి. ప్రారంభం ఎలా ఉంది? సూపర్ గా ఉంది. అందగాడుగా కనపడుతుంది. ఇజ్రాయెల్ ప్రజలందరికంటే గొప్పవాడు కనపడుతున్నాడు. భాగ్యవంతుడు కుమారుడు కనపడుతున్నాడు. అనుకోని రీతిగా దేవుని కృప, రాజు పోస్ట్ అనే కృప ఆయన ఆవరించింది. ఒక ఉన్నతమైన పొజిషన్ లో ఉన్నాడు. 35 సంవత్సరాలుగా రాజు అయ్యాడు. కానీ దేవుని ఆజ్ఞను 2 పర్యాయములు ధిక్కరించి భంగం చేయగా ఆయన రాజ్యాన్ని కోల్పోయాడు. ఎప్పుడు రాజ్యాన్ని కోల్పోయాడు? ఏమండి, అనగా ఎప్పుడైతే దేవుడు తన సేవకుడితో మాట్లాడి రాజ్యం కోల్పోయిందని అర్థం. అంతమంది కాదు, ఎప్పుడైతే దేవుని మాట ధిక్కరించి సోది చెప్పాడ సమానంతో సేవకుని ధిక్కరించాడో, మూర్ఖంగా మాట్లాడాడో, ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు తొలగిపోయాడు. పరిశుద్ధాత్మ దేవుడు తొలగిపోయాడు. చదువుకున్న మాటలు చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం. చూడండి, ఆ మాటలు మనం చదువుదాం. 16వ అధ్యాయము 13వ వాక్యం చదువుకుందాం. 16వ అధ్యాయం 14వ వాక్యం చదవండి. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతను వెరిపింపగా. మనం గమనించినట్లయితే సమూయేలు ప్రవక్తను మొట్టమొదటిగా సౌలు రాజు కలుసుకున్నప్పుడు ఆయనలో కొత్త మనసు వచ్చిందంట. ఆయనలో కొత్త మనసు వచ్చి పరిశుద్ధాత్మతో నింపబడ్డాడంట. పరిశుద్ధాత్మ శక్తి కలిగి ఉన్నాడు. ప్రారంభంలో మంచి అందగాడు కనపడుతున్నాడు, అందరికంటే గొప్పవాడు కనపడుతున్నాడు, భాగ్యవంతుడు కనపడుతున్నాడు, 30 ఏళ్ళకే రాజు అయ్యాడు. ప్రారంభం సూపర్. ఒకసారి ఆ పరిశుద్ధాత్మ ఆయనలోకి వచ్చినట్లుగా మనం చూస్తున్న వాక్యాన్ని చూద్దాం. ఒకసారి చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం. చూడండి ఆ మాటలు దయచేసి మనం చదువుదాం. 10వ అధ్యాయము అభిషేకం ఇచ్చిన తర్వాత 10వ అధ్యాయం 9వ వాక్యం చదువుకుందాం. అతను సమూయేలు యొద్ద నుండి వెళ్ళిపోవటకై తిరగగా దేవుడు అతనికి కొత్త మనసును అనుగ్రహించను. ఆ దినమనే ఆ సూచనలో కనపడేది. హల్లెలూయా. పరిశుద్ధాత్మను కూడా ఇప్పుడు ఏమైపోతున్నాడు?
కోల్పోతున్నాడు. ప్రారంభంలో పరిశుద్ధాత్మ కలిగి ఉన్నాడు, నూతన మనసు కలిగి ఉన్నాడు. ఏమండి, దేవుడి చేత రాజుగా చేపట్టాడు, అందగాడుగా ఉన్నాడు, భాగ్యవంతుడు కుమారుడుగా ఉన్నాడు. దేవుని మాట 2 పర్యాయములు ధిక్కరించగా ప్రారంభంలో నుంచి ఏమండి దిగజారిపోతున్నాడు. మంచి ప్రారంభంలో నుంచి దిగజారిపోతున్నాడు. ఈ రాజ్యం నీ చేతిలో ఉండకుండా తీసేస్తున్నాను అనడమే కాకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఆయనలో నుంచి ఏమైపోతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. చదువు మాటలు 16వ అధ్యాయం 14వ వాక్యం చదువుతుంది. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరిపింపగా అనగా బాధ పెట్టగా. ముగింపు ఎలా ఉంది? ముగింపు ఎలా ఉంది? దురాత్మ వచ్చేసి బాధ పెడతా ఉంది. ఈ దురాత్మ వచ్చి బాధ పెట్టడం వల్ల దావీదని యవనస్తుడు సితారా చేత పట్టుకొని చమత్కారంగా వాయించగా దురాత్మ ఏమవుతుంది? వెళ్ళిపోతుంది. ఆయన బాగుపడుతున్నాడు. ఎప్పుడు ఈ దురాత్మ వచ్చిందో ఆయనకి దావీదు మీద అసూయ వచ్చేసింది. దురాత్మ ఎప్పుడు వచ్చిందో ఆయన దురాత్మ ఎప్పుడు వచ్చిందో అసూయ వచ్చింది. ఇక ఆయన జీవిత కాలం అంతా కోపమే కోపమే కోపమే, అసూయ 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 అసూయ. ఈ అసూయ ఈ కోపము ఆయన చంపేసింది. నా ప్రియ సహోదరి సోదరా, ఒక్కసారి మనం గమనించినట్లయితే ఎంత భయంకరంగా ఉంటుందో. ఎప్పుడు ఆ దురాత్మ ఆయనకు వచ్చిందో ఒకసారి మనం చదువుదాం. చూడండి, ఆ మాటలు చదవడానికి ప్రయత్నించాం. ఈ దురాత్మ వచ్చిన తర్వాత ఆయన కోపం వచ్చేసింది. చూద్దాం. మొదటి సమయ గ్రంథం దయచేసి చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మొదటి సమయ గ్రంథం 18వ అధ్యాయము చూడండి మాటలు 6వ వాక్యం చదువుకుందాం. దావీదు ఫిలిష్తీయుని హతమ చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలుల ఊళ్ళన్నిటిలో నుండి తంబురులతోనూ సంభ్రమలతోనూ వాయిద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొంటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయొచ్చు వాయించుచు సౌలు వేల కొలదీయు దావీదు 10,000 కొలదీయు శత్రువును హతము చేసిరని ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు బహు కోపము తెచ్చుకొని. ఏమండి నా ప్రియ సహోదరి సోదరులారా, మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఇశ్రాయేలు ఊళ్ళన్నిటిలో నుండి సంభ్రమలతోనూ నాట్యములతోనూ వాయిద్యములతోనూ తమ్ములతోనూ అనేక మంది స్త్రీలు వచ్చి గాన ప్రతి గానములు చేయొచ్చు. సౌలుకు 1000 కొలదీయు దావీదుకి 10,000 కొలది అనగానే ఆయనకి వచ్చేసిందట. ఎప్పుడైతే దురాత్మ మనకు వస్తుందో ఎదుటి వారిని చూసి మనం కోపడతాం. ప్రారంభం ఎలా ఉంది? నేను చెప్పనా, ఆయన కోపమే లేదు. ఆయన కోపమే లేదు. ఒకరోజు ఆయన్ని ఏమన్నారో తెలుసు ఇజ్రాయెల్ ప్రజలు ఏమన్నారో తెలుసా? ఈయన రాజా, ఇతను మనం ఇదే లేదా ఈ పనికి మాలివాడు అన్నట్టు మాట్లాడితే ఆయన అంట చూచి చూడనట్టుగా విని అన్నట్టుగా చెవిటోడిగా వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు కోపం అయిపోయింది. ఎందుకు ఎక్కువచ్చింది? దురాత్మ అనగా దేవుని మాట మనం వినకపోతే దురాత్మ లెక్క వస్తుంది. అప్పుడు కోపం వస్తుంది. ఈ కోపమే మనకు శత్రువా? మనకు తెలుసు కదా, మన కోపమే తనకు శత్రువా. ఎప్పుడు కోపం ఉంటే చాలా మంది మనుషులు. ఈ కోపం నీకు శత్రువు నీకు. ఇదిగో ఈ శత్రుత్వం కలిగి ఉన్నాడు, ఈ కోపం కలిగి ఉన్నాడు, ఈ అసూయ కలిగి ఉన్నాడు. ఇలా జీవితాంతము కూడా దావీదు మీద కోపం, దావీదు మీద అసూయ కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు మాట వెళ్ళలేదు, కాబట్టి దేవుని ఆజ్ఞను భంగం చేశాడు. కాబట్టి ఆయన రాజ్యం ఆయన చేతిలో ఉండకుండా దేవుడు తీసేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ముగింపు ఘోరమైన స్థితిలో తీసుకెళ్ళబోతున్నాడు దేవుడు. ఒకసారి చదువుకుందాం, ముగిద్దాం. చూడండి మాటలు ప్రియా సహోదరి సోదరులారా, చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మొదటి సమయ గ్రంథం 31వ అధ్యాయము దయచేసి చదువుకుందాం. 31వ అధ్యాయం 3వ వాక్యం చదువుకుందాం. యుద్ధములో సౌలు ఓడిపోచుండగా అనగా ఒకనొక రోజు ఫిలిష్తీయులందరూ యుద్ధానికి వస్తున్నారు ఇశ్రాయేలు ప్రజల మీదకి. అప్పుడు సౌలు కుమారులు సౌలు రాజు అందరూ కలిసి ఇశ్రాయేలు కలిసి యుద్ధానికి వెళ్ళారు. ఆ యుద్ధము ముమ్మరంగా జరుగుతా ఉంది. ఆ యుద్ధములో సౌలు ఓడిపోతున్నాడు. దేవుడు ఏది చెప్పేది నెరవేరుస్తున్నాడు. చదువుకుందాం. యుద్ధములో సౌలు
ఓడిపోవచ్చుండగా అతను అమ్ములు వేయు వారు ఆ యుద్ధంలో సౌలు ఓడిపోవచ్చుండగా అతను అమ్ములు వేయు వారి కంటబడి వారి చేత బహు గాయములు నొందెను. అప్పుడు సౌలు సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాసం చేయకున్నట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడవమని తన ఆయుధములు మోయవానితో చెప్పగా అతను భయము చేత అలాగూ చేయనల్లకొండెను కనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడిను. రాజు మరణమాయనని అతని ఆయుధములు మోయవాడు తాను తన కత్తి మీద పడి అతను కూడా మరణమాయను. ముగింపు ఎలా ఉందండి? దేవుని మాట వినుంటే పోయిన కాలాల విజయం దేవుడిచ్చును. ఆయన స్థితి ఉన్నతంగా ఉండను, ఆయన ముగింపు గొప్పగా ఉండను. 2 పర్యాయములు దేవుని మాట వినకుండా దేవుని ఆజ్ఞను భంగం చేశాడు. దేవాది దేవుడు ఆయన జీవితంలో దురాత్మను పంపించాడు. ఆయన యుద్ధంలో అపజయాన్ని కలిగజేశాడు. అంతమాత్రమే కాదు, ఆ యుద్ధంలో తను గాయపడ్డాడు. చివరికి ఫిలిష్తీయుల చేతిలో, సున్నతి లేని వారి చేతిలో చనిపోదానికంటే నీవే నన్ను పొడవమని తన ఆయుధములు మోయవానికి చెప్పాడు. వాడు భయపడి వాడు పొడవకుండా ఆగగా తన కత్తి నాటుకొని తన కత్తి మీద తాను పడి చనిపోయాడు. ఆయన ఆయుధములు మోయవాడు అది చూసి తట్టుకోలేక నా యజమాని నా రాజు చనిపోయాడని తను కూడా తన కత్తి మీద పడి తను చనిపోయాడు. చూడండి ఎంత భయంకరంగా ఉందో సౌలు జీవితం. ప్రారంభం ఎలా ఉందో విన్నాం. మన జీవితాల్లో ప్రారంభం చాలా చక్కగా ఉంటుంది, ముగింపు ఎలా ఉంటుందో మనకు తెలీదు. రేపు ముగించొచ్చేమో, ప్రభు రాకడం రావచ్చేమో. ఎలా ఉన్నావు? ఇప్పుడు ముగించే టైం ఉందా నీకు? లేదా ప్రభు ఇచ్చే టైం ఉందా? ముగించే టైము మనం ఏం చేయాలి? పరీక్ష చేసుకోవాలి. ఏం చేయాలి? మనం పరీక్ష చేసుకోవాలి. మన ప్రారంభం కంటే మనం ముగింపు ఏమై ఉండాలి? గొప్పదై ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటున్న సహోదరి సోదరుడా, నీ ప్రారంభం ఎలా ఉంది? నువ్వు అనుకోవచ్చు చాలా బాగుంది, చాలా బాగా పాడుతున్నాను పాటలు, చాలా ప్రార్థన చేస్తున్నాను, దేవుడికి చక్కగా ఇస్తున్నాను, మందిరానికి చక్కగా వస్తున్నాను, దేవుడు చెప్పి నడుస్తున్నాను అని అనుకుంటున్నావు. మంచిది, సంతోషం. దీన్ని ఏం చేయాలి తెలుసా? ఇదే ప్రారంభాన్ని చెరువు వరకు ఏం చేయాలి? దాచుకొని నడుచుకొని గొప్పదిగా ముగించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వాక్యం చదివితే అద్భుతమైన మాట ఉంటుంది. చూడండి ఆ మాటలు సహోదరి సోదరులారా, చదవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వాక్యం చదువుకుందాం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయకపోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండము. హల్లెలూయా. ఎప్పుడు దాకా ఉండాలి నమ్మకంగా? ఎప్పుడు దాకా ఉండాలి మన యొక్క ప్రారంభ జీవితం మంచిగా? మరణం వరకు. మరణం అనే ఇక్కడ పుట్టినట్టు ఏం రాస్తుందో తెలుసా? ప్రాణాపాయం వచ్చినా కూడా మనం నమ్మకంగా ఉండాలి. మన ముగింపు గొప్పదిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రారంభంలో చాలా సంకలెగరేస్తాం. ఓ నాకంటే ఎవరు గొప్పవారు, నాకంటే ఎవరు చక్కగా పాడతారు, నాకంటే ఎవరో భక్తిగా ఉంటారు, నాకంటే ఎవరో ప్రార్థన చేస్తారు, నాకంటే మందిరానికి ఎవరు వస్తారు, నాకంటే ఎవరు దేవుడికి ఇచ్చేది అని అంటూ ప్రారంభంలో సూపర్గా కనపడతాం. కొన్ని రోజులు గడిచిన తర్వాత కనపడరు. వాళ్ళు ఆ ప్రారంభ స్థితి కనపడదు. కనపడటం లేదంటే వారు దేవుని మాటను ధిక్కరిస్తున్నారు. వారు అపవాది చేతిలో, దురాత్మ చేతిలో పడబోతున్నారు. చివరికి వారి జీవితాలు భయంకరంగా ముగించబోతున్నాయి. సహోదరి సోదరా, ఈ మాటలు దేవుడు ఎందుకు మనతో మాట్లాడేది తెలుసా? మన జీవితాలు ముగింపులో అంత ఘోరంగా ఉండకుండా అవన్నీ గొప్పగా ముగించాలని దేవుడు మన మీద కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చివరికి కుటుంబం అంతా పతనం అయిపోయింది. ఒకే ఒక్కడు మిగిలాడు సౌలు కుటుంబంలో. ఎవరంటే అతను కుంటి కాళ్ళవాడు, మెఫీబోషెత్ అనే ఒక చిన్న యవనస్తుడు మాత్రం కుంటి కాళ్ళవాడు మిగిలాడు. ప్రియ సహోదరి సోదరా, నీవు నేను మన కుటుంబాలు ఇలా చేయకూడదు. నీ ప్రారంభం బాగుండి అదే ప్రారంభం కొనసాగుతూ ఆ ముగింపు గొప్పదిగా ఉంటే
మన తరం తర్వాత మన బిడ్డల దీవెనకరంగా మారుతారు. హల్లెలూయా. మన ముగింపు సరిగా లేకపోతే మన బిడ్డల యొక్క ప్రారంభం బాగుండదు, వాళ్ళ ముగింపు కూడా భయంకరంగా ఉంటుంది.